హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు ఇవి మర్మరాలు అంటారు, మేమైతే మా తెలంగాణలో ఏకుడు పేలాలు, బోలు పేలాలు అంటాము. వీటితోటి వడ చేసుకుందాం. ఈరోజు ఈ వడ ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక కప్పు రెండు కప్పులు కప్పులు ఏకుడు పేలాలు తీసుకున్నా. ఇవి కొంచెం వాటర్ వేసుకొని తడుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ తడిచేటట్టు మన ఇంట్లో ఇది ఏంటంటే వడపిండి లేనప్పుడు మనము మినపప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. మినపప్పు అంటే ఒక 2-3 గంటలన్నా నానబెట్టుకోవాలి. వడ చేసుకోవాలంటే అంతసేపు అవసరం లేదు, అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. ఇవి కొంచెం నానాలి, ఒక 2 నిమిషాలు నానితే సరిపోతాయి. ఇప్పుడు ఇవి నానినాయి, 2 నిమిషాలు అయినాయి. కొంచెము ఈ వాటర్ వంపుకుందాము. కొంచెం వాటర్ ఉంచుకోవాలి. ఇవన్నీ మెత్తగా చేసుకుందాము. ఇట్లా చేయితో ఇట్లా కలిపితే మెత్తగా అవుతాయి. ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇట్లా అన్నీ మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఒక సగం కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 2 కప్పుల బోల్ పేలాలకు ఒక సగం కప్పు బియ్యం పిండి తీసుకున్నా. పెరుగు వేసుకుందాము. ఒక 2 చెంచాల పెరుగు వేస్తున్నా, ఎందుకంటే ఈ 2 చెంచాలు కూడా ఒక సగం కప్పు అయింది పెరుగు. కొత్తిమీర వేసుకుందాము, కొంచెము కరివేపాకు వేసుకుందాము, ఒక పచ్చిమిర్చి వేసుకుందాము, ఉల్లిపాయ వేసుకుందాము, సాల్ట్ వేసుకుందాము, కొంచెం కారం వేసుకుందాము, ఎండు కారము, కొంచెం జీలకర్ర వేసుకుందాము, కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా కలుపుకోవాలి. ఇందులో వేసుకుంటే మీ ఇష్టము, కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు, ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఒక్క ముద్దలాగా ఇట్లా చేసుకోవాలి. చేసుకొని మనకు వడకు సరిపోని పిండి తీసుకొని ఇట్లా వేసుకొని ఇలా వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకొని నూనెలో కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడైనాక నూనె పోసుకోవాలి. సరిపోను
నూనె వేడైంది చూసుకొని ఒక్కొక్కటి ఇట్లా చేతి వీన కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకొని ఇట్లా చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఒక సైడ్ వేడైతే పైకి లేస్తుంది, అయినాక ఇంకొక సైడ్ దింపేసుకోవాలి. ఇట్లా పైకి లేచినాక ఇంకొక సైడు దింపేసుకోవాలి. ఇట్లా కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకున్నప్పుడే మంచిగా లోపల దాకా మంచిగా కాలుతుంది. ఈ మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ కూడా మంచిగా ఉడకాలి, లోపల దాకా కాలాలి మంచిగా, లేకుంటే పచ్చి పచ్చి వస్తాయి. ఈ కలర్కి వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇట్లా ఒక పేపర్ తీసుకొని ఇందులో ఇట్లా వేసుకోవాలి, ఎందుకంటే ఏమన్నా ఆయిల్ ఉన్నాయి పేపర్కు పడుతుంది. అన్నీ కూడా ఇక మనం ఎన్ని అయితే చేసుకుంటామో అన్నీ ఇట్లా చేసుకోవాలి. అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఈ కలర్కి రావాలి. కొంచెం నెమ్మదిగా ఇట్లా కాల్చుకోవాలి, అప్పుడే మంచిగా లోపల దాకా కాలుతాయి. వడ చేయడం అయితే అయిపోయిందండి. వేడి వేడి వడ ఈ పల్లి పచ్చడితో తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా ఇది పైన కరకర లోపల మంచిగా మెత్తగా ఇట్లా ఉంటాయండి. చూసారు కదా, ఇట్లా ఉంటాయి, చాలా టేస్ట్గా. కరకర మంచిగా టేస్ట్గా రుచిగా ఉన్నాయండి. ఇవైతే
చూసారు కదా, ఇట్లా ఉంటాయి. మనకు అప్పటికప్పుడు కావాలంటే తొందరగా ఇట్లా చేసుకోవచ్చు. మినపప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మినపగుండ్లు కానీ పప్పు కానీ మనం నానబెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలలో చేసుకోవచ్చు ఇట్లా వడనైతే. ఏదన్నా మనకు అర్జెంట్ ఉన్నప్పుడైనా, ఇది సాయంత్రం టైంలో అయినా, పిల్లలకైనా ఇష్టమైనప్పుడు తినాలనిపించినప్పుడైనా, మనకైనా ఇష్టమైనప్పుడు తినాలనిపించినప్పుడైనా ఇట్లా చేసుకోవచ్చండి. బాయ్ అండి. ఈ వడ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి బెల్ నొక్కి, నేను ఈ వీడియో అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి. మీరు కూడా చేసుకోవచ్చు. ఇంతవరకు చేయని వాళ్ళ గురించి నేను చెప్తాను. ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు. మా తెలంగాణలో అయితే మేమైతే ఇట్లా చేసుకుంటాము మా ఇంట్లో. మా తెలంగాణ అని కాదు, తెలంగాణ అంటే ఏముంది అందరిది, కానీ ఆంధ్ర అని కాదు, తెలంగాణ అని కాదు, కాకుంటే తెలంగాణ మాది తెలంగాణ కాబట్టి నేను అట్లా అంటున్నా. అయితే మా ఇంట్లోనైతే ఇట్లా చేసుకుంటాము. మీకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. కాకుంటే టేస్ట్గానైతే ఉంటాయి ఇట్లా చేసుకుంటే. చూడండి మీరు కూడా ఒకసారి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ బోలు పాలాలతో వడ, బోలు ప్యాలాలు బియ్య పిండితో ఈ వడ చూసారు కదా, ఇట్లా టేస్ట్గా చూడడానికి బాగుంటాయి, తినడానికి టేస్ట్గా ఉంటాయండి. టేస్ట్ అయితే తగ్గేది లేదు, అంత టేస్ట్గా ఉంటాయి. బాయ్ అండి, ఉంటా మరి. కలుద్దాం మళ్ళీ వంటతో.